హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేము చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి మేము గురు పౌర్ణమి రోజు అండి బాబా టెంపుల్కి వెళ్ళాము. ఆ రోజు తీసిన వీడియో నేను అప్లోడ్ చేయలేకపోయినాను. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము చాలా బాగున్నాము. చాలా రష్ ఎక్కువ ఉంది. ఆ రోజు చాలా బాగుంది టెంపుల్. ఫస్ట్ టైం వచ్చాము. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి శివాలయం ఉంది. శివాలయం దర్శనం చేసుకొని నెక్స్ట్ బాబా టెంపుల్ వెళ్ళాలి. పక్కనే ఉంది బాబా గుడి కూడా. చూడండి, అటు సైడ్ లెఫ్ట్కి ఉంది. చూడండి, చూసి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని. ఈశ్వరుడు అంతా బాగున్నాడు కదా ఫ్రెండ్స్. చూడండి, మీరు కూడా దర్శనం చేసుకోండి. బాబా టెంపుల్ వచ్చేసాం ఫ్రెండ్స్. మేము కూడా ఫస్ట్ టైం వచ్చామండి ఇక్కడగా. ఎప్పుడు వేరే సైడ్ వస్తాము. ఇక్కడ నుంచి మీరు ఓన్ సౌండ్ వినండి, ఎందుకంటే ఒక పూజారి బాగా చెప్తున్నారు. హోమం చేశారంట అక్కడ. హోమం చేసిన రోజు కాలభైరవుడు దర్శనం ఇచ్చాడంట. ఫ్రెండ్స్ చూడండి, వినండి, పూజారి గారు చెప్పారు. నేను ఆ వీడియో అక్కడ పోస్ట్ వేశారు. నేను తీయలేకపోయాను. తీయకూడదేమో అనేసి తీయలేదు ఫ్రెండ్స్. లేకపోతే తీసి వీడియో అప్లోడ్ చేసేటప్పుడు యాడ్ చేసిండేదాన్ని. ఏమో తీయకూడదు అనుకొని తీయలేకపోయాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలానే సపోర్ట్ చేయండి. అలా లాస్ట్లో పిక్స్ దిగామండి. నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత బాబు ఏదైనా స్నాక్ ఐటమ్ చేయమ్మా అంటే అలా కారం బొరుగులు చేసామండి. మేము బొరుగులే అంటాము, మీ సైడు మరమరాలు అంటారు అనుకుంటా. ఏముంది ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా. ఆయిల్ హీట్ అయ్యాక శనగిత్తనాలు పప్పులు వేసి మంచిగా వేయించాలి. ఏముంది ఫ్రెండ్స్, పప్పులు, శనగిత్తనాలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసానండి. ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు కూడా వేసాను. చాలా ఈజీనే కదా. అలా స్నాక్ ఐటమ్ ఏదో ఒకటి చేయాలి ఈవినింగ్ అనేసి చేసి పెట్టి టెంపుల్కి వెళ్ళాము. వచ్చాక తిన్నామండి. నెక్స్ట్ వచ్చి మంచిగా సిమ్లోనే వేయించాను, లేకపోతే మాడిపోతాయి అనేసి. నెక్స్ట్ ఎండుమిర్చి, కరివేపాకు వేసానండి. అంతే. లాస్ట్లో కొద్దిగా సరిపడంత సాల్టు, అలానే పసుపు వేసాను. వెల్లుల్లి దంచి వేసానండి. ఇవి వెల్లుల్లి వేస్తేనే కదా ఫ్రెండ్స్ టేస్ట్ బాగుంటుందని అలా వేసాను. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, కారం, కొద్దిగా పసుపు వేసాను. కొంచెం కారం వేస్తేనే ఫ్రెండ్స్ కారం బొరుగులకి టేస్ట్ బాగుంటుంది. అందరికీ వస్తుంది ఫ్రెండ్స్ చేయడం, కానీ నేను కూడా చేశాను. అలా వీడియో పోస్ట్ చేద్దామని అలా వీడియో తీసానండి. అంతే. సిమ్లోనే మంచిగా మగ్గాలి. పసుపు కూడా చిటికెడు వేయాలని చూపిస్తున్నాను. కొద్దిగా కారం వేసానండి. ఆల్రెడీ ఎండుమిర్చి వేసాను కదా, కారం ఉంటుంది, కొద్దిగా వేయాలి. సిమ్లోనే మగ్గించి ఆఫ్ చేసి
బొరుగులు వేయాలి, వేసి కలపాలి అంతే అండి. మీకు నచ్చితే ఇలానే ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళండి నా ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా. వేడిగా ఉన్నప్పుడే తినేయాలి, అలానే తింటా ఫ్రెండ్స్. నేను చాలా ఇష్టం నాకు. ఆనియన్స్ కట్ చేసి అలా చాలా పెట్టుకొని బాగుందండి. తింటున్నాను. మీరు చాలా కూడా ట్రై బాగున్నాయి చేయండి ఫ్రెండ్స్ అని ఫ్రెండ్స్. చూపిస్తున్నాను చూడండి. ఇంకేంటి ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో కలుస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సూపర్ ఉన్నాయని చెప్తున్నాను. ఈవినింగ్ టైం ఏదో ఒకటి మీరు కూడా స్నాక్స్ ట్రై చేయాలి కదా చేసుకోండి, పిల్లలు చాలా ఉన్నప్పుడు. బాగుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో కలుస్తా. బాయ్. థ్యాంక్ యూ.